మనలో చాలామంది కోర్సెస్ నేర్చుకుంటాం కానీ ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చి దీనికి కోడింగ్ రాయు అంటే ఇంకా వెంటనే అక్కడ స్టక్ అయిపోతాం. నెక్స్ట్ స్టెప్ కూడా ఏం చేయాలో కూడా తెలియదు మనకి. ఓకే, సో నిజంగా మీరు కూడా ఎలాంటి సిచ్యుయేషన్లో ఉంటే సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఇందులో చాలా క్లియర్గా ఏ విధంగా మనం లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలన్నది నేను స్టెప్ బై స్టెప్ వెరీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు రిసోర్సెస్ కూడా నేను చూపిస్తాను. సో ఇది ఎగ్జాక్ట్గా ఫాలో అయితే 100% మీరు ఓన్గా కోడింగ్ అయితే రాయగలుగుతారనమాట. మనందరం జనరల్గా ఏం చేస్తూ ఉంటామంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఇవ్వగానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చి ఓకే ఇందులో ఏది బిగ్ ఎలిమెంటో ఫైండ్ చేయు అంటే వెంటనే మనం హౌ టు ఫైండ్ బిగ్ ఎలిమెంట్ అనో లేకపోతే కోడ్ టు ఫైండ్ బిగ్ ఎలిమెంట్ అనో గూగుల్ చేసేసి ఇంకా ఆ కోడ్ని కాపీ పేస్ట్ చేసేయడం, ఇంకా డైరెక్ట్గా సొల్యూషన్ ఏం రాశారో అది అండర్స్టాండ్ చేసుకుని ఓకే మనకి ఇంకా వచ్చేసింది అని చెప్పి అనుకుంటాం. ఓకే, సో డైరెక్ట్గా కోడింగ్కి వెళ్ళిపోవడం, డైరెక్ట్గా సొల్యూషన్కి వెళ్ళిపోవడం అన్నది మనం చేస్తున్నటువంటి మిస్టేక్ అనమాట. ఓకే, సో ఇక్కడ ప్రతి ఒక్కరము రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే మనం ఓన్గా కోడింగ్ చేయలేకపోతున్నాము అంటే కరెక్ట్ వేలో మనం వెళ్ళడం లేదు, కరెక్ట్ వేలో మనం ప్రాక్టీస్ చేయడం లేదు అన్నది ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఓకే, సో మనం చేసిన తప్పుని మనం రియలైజ్ అయితేనే ముందుకు వెళ్ళగలం. ఇదైతే కరెక్ట్ కదా. ఓకే, సో కాబట్టి మరి ఏ విధంగా ఆలోచించాలి అంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు వెంటనే దానికి కోడింగ్ రాసేస్తామని చెప్పి ఆలోచించకూడదు అనమాట. ఓకే, ఈ రోజుల్లో కోడింగ్ అనేది ఏఐ టూల్స్ కూడా చేస్తున్నాయి. సో ఇలాంటి ఏఐ ఎరాలో ప్రతి ఒక్కరికి ఉండాల్సినటువంటి మస్ట్ లెర్న్ స్కిల్ ఏంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. థింకింగ్ ఎబిలిటీస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి ఇక్కడ థింకింగ్ ఎబిలిటీస్ అంటే ఏంటంటే ముందు ఈ ప్రాబ్లం ఇచ్చారు, ఒక అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చారు, ఇచ్చి ఇందులో ఏది బిగ్గెస్ట్ ఎలిమెంటో ఫైండ్ చేయమని అడుగుతున్నారు. సో మనకి డైరెక్ట్గా కోడింగ్కి వెళ్ళిపోకూడదు. మనం ఏం చేయాలి, సో ఫస్ట్ అసలు కోడింగ్ ప్రోగ్రామింగ్ ఇదంతా పక్కన పెట్టేసి ఈ ఎలిమెంట్స్లో మనమే అయితే బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ చేయాలంటే ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఆ ఎలిమెంట్స్ అన్ని నోట్ చేసుకుంటాము. సో నోట్ చేసుకొని అందులో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని ఫస్ట్ కంపేర్ చేస్తాము. ఓకే, సో ఆ రెండిట్లో బిగ్ ఏదో ఫైండ్ చేసి ఆ బిగ్ ఎలిమెంట్తో నెక్స్ట్ ఎలిమెంట్ని కంపేర్ చేస్తాము. నెక్స్ట్ అలా కంపేర్ చేస్తూ ఫైనల్గా ఏ ఎలిమెంట్ అయితే మిగులుతుందో దాన్ని మనం బిగ్ ఎలిమెంట్గా డిక్లేర్ చేస్తాము అని చెప్పి ముందు మనం జనరల్ స్టేట్మెంట్స్లో మన సింపుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్లో ఈ విధంగా నేను ఫైండ్ చేస్తాను అని చెప్పి అది ముందు సొల్యూషన్ మనం ఆలోచించగలగాలి. అర్థమవుతుందా? సో ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఆర్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అన్నది మనం ఆలోచించాలి. సో ప్రోగ్రామింగ్ వైజ్గా కాదు. సో పైథాన్లో ఏ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇది రాయాలి, జావాలో ఏ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇది రాయాలి, అది కాదు మనం ఆలోచించాల్సింది. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం. ఓకే, సో ఇందులో బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ చేయాలంటే జనరల్ ప్రాసెస్ ఏంటి, సో జనరల్ స్టేట్మెంట్స్ ఏంటి, అది మనకి తెలియాలి. సో అది ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అనమాట, కరెక్ట్ విధానం అది. ఓకే, సో మనం ఆ విధంగా ప్రాక్టీస్ చేయగలుగుతుంటే ఇంకా ఈ జనరల్ స్టేట్మెంట్స్లో ఎలా చేయాలి అని మనకు తెలిసినప్పుడు ఇంకా కంపేర్ చేయడానికి ఏం వాడతాం కోడింగ్లో. ఓకే, సో అలాగే మనం ప్రింట్ చేయడానికి ఏం వాడతాము, సో ఈ ఎరే స్టోర్ చేయడానికి ఏ కాన్సెప్ట్ ఉంది, అప్పుడు ఇంకా లైన్ టు లైన్ మనం ఏదైతే సింపుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్లో సొల్యూషన్ రాసుకున్నామో దాన్ని లైన్ టు లైన్ కోడ్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, బట్ ఏదైతే ఈ సొల్యూషన్ని మనం ప్రిపేర్ చేయడం ఏదైతే ఉందో, సో ఈ విధంగా సాల్వ్ చేయాలి అని చెప్పి మనం ఆలోచించడం ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, సో దీని అంతటికీ మీరు చేయాల్సింది ఏంటంటే సో ప్రాక్టీస్ చేయండి. సో రోజుకి అట్లీస్ట్ 1 ప్రాబ్లం, మీకు టైం ఉంటే ఇంకా ఎన్నైనా ఎక్కువ చేస్తే అంత మంచిదనమాట. సో రోజుకి మీకు టైం లేనప్పుడు అట్లీస్ట్ 1 ప్రాబ్లం సొల్యూషన్ పెర్ డే అని చెప్పి పెట్టుకోండి. ఏదో ఒక టైంలో మీకు ఫ్రీ టైం క్రియేట్ చేసుకొని ఒక్క ½ an hour to 1 hour అయినా మీరు దాని మీద స్పెండ్ చేయగలిగితే అట్లీస్ట్ 1 ప్రాబ్లం పెర్ డే మీరు సాల్వ్ చేయగలిగితే మీకు తెలియకుండానే రోజుకి చాలా ఇంప్రూవ్ అవుతారు అని చెప్పి చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? సో దీని మీద నేను ఒక ప్లేలిస్టే చేసి ఉంచాను. మీకు వీలైతే ఒక్కసారి మన తెలుగు వెబ్ గురు యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్టులకు కనుక మీరు వస్తే ఇక్కడ ఫ్రీ లైవ్ కోడింగ్ క్లాసెస్ అని చెప్పి సో మనము ఒక 13 సెషన్స్ కండక్ట్ చేసాం, లైవ్ సెషన్స్. ఓకే, సో సాటర్డే లైవ్ చెప్పేవాళ్ళం యూట్యూబ్లో. సో ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసామండి.
లాజికల్ థింకింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి అనేది ప్రాక్టికల్గా మనం చేసి చూపించాం ఇక్కడ. ఓకే, సో ముందు ఇక్కడ నేను ఏవైతే చెప్పానో ఈ ప్లేలిస్ట్ అంతా ఫాలో అయిపోయి సో ప్రతిదీ నేను అక్కడ ఏం చెప్పానో ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి. అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే హ్యాకర్ ర్యాంక్ అని లేకపోతే లీడ్ కోడ్ అని ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, సో అలాంటి ప్లాట్ఫామ్స్కి వెళ్ళి అక్కడ మీరు ఫస్ట్ ఎంట్రీ లెవెల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఈ ప్లేలిస్ట్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉంటాయో వాటిలో ఎంట్రీ లెవెల్ ప్రాబ్లమ్స్ని మీరు ప్రాక్టీస్ చేయడానికి కరెక్ట్ అప్రోచ్ మీకు తెలుస్తుంది. సో రోజుకి ఒక ప్రాబ్లము, ఓకే, సో మినిమం అట్లీస్ట్ 1 ప్రాబ్లం అయినా చేసుకుంటూ వెళ్ళండి. సో ఖచ్చితంగా గ్రాడ్యువల్గా మీకు డే బై డే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కన్సిస్టెంట్గా మీరు ప్రాక్టీస్ చేయండి. 100% మీ ఓన్గా మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయగలుగుతారు. ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా దానికి ఒక సొల్యూషన్లోకి మీరు తీసుకురాగలుగుతారు. కరెక్ట్ అప్రోచ్ మీకు తెలుస్తుంది. సో వన్స్ బేసిక్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తున్న తర్వాత ఇంకా ఈచ్ ప్రాబ్లమ్ని ఎన్ని విధాలుగా సాల్వ్ చేయొచ్చు అన్నది కూడా మీరు ఆలోచించగలుగుతారు. అందులో బెస్ట్ మెథడ్ ఏంటో చూడగలుగుతారు. సో మీరు రాసింది మీ ఫ్రెండ్స్ రాసిన కోడ్ని కంపేర్ చేసుకోగలుగుతారు. సో వాళ్ళు ఎందుకు అలా రాశారు, నేను ఎందుకు ఎలా రాశాను, ఎవరు రాసింది బెస్ట్, ఇదంతా కూడా విచ్ ఈజ్ ఆప్టిమిస్టిక్ వే అని చెప్పి మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఇలా ఇంకా స్టెప్ బై స్టెప్ మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా ఖచ్చితంగా మనం హైలీ స్కిల్డ్ పర్సన్ అవుతాము అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకేనా, ఇదైతే 100% మీరు మీ కెరియర్ కోసం, మీ గ్రోత్ కోసం ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వండి అని చెప్పి చెప్తున్నా. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.